నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బాబు జలచౌర్యం, రేవంత్ చోద్యం, కృష్ణా నీళ్లను యథేచ్ఛగా కొల్లగొడుతున్న ఏపీ హరీష్ రావు అనడం జరిగింది. తెలంగాణను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కళ్ళు మూసుకున్నారా? సీఎం పక్క రాష్ట్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారా? దీనిపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రాన్ని కృష్ణా బోర్డును నిలదీస్తలేరు ఎందుకు? త్రిసభ్య కమిటీ సమావేశం పెట్టాలని అడగరేం? బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రజల గోసపడుతున్న కిషన్ రెడ్డి పట్టించుకోరా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకు పదవులు ఎందుకు? నీళ్లను సాధించండి, లేదంటే పోరాటానికి రాండి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. నీటి హక్కులను కాపాడేందుకే కృషి. ఎక్కడికక్కడ మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నా కూడా ఏం ఎరగనట్టు చూస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి వత్తాసు పలుకుతున్నారు. అంటే ఇక్కడ ప్రజలు నీటి కోసం పంటలు ఎండిపోయినా కూడా వారు కష్టపడుతుంటే మీకు చీమగుట్టనట్టు ఉందని ప్రశ్నించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఎక్కువ మొత్తంలో కేంద్రంతో సహకరించుకొని చంద్రబాబు గారు వారికి వచ్చే వాటా కంటే మన వాటాను వారి దిక్కు మరలించకపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అనడం జరుగుతుంది. త్రిసభ్య కమిటీ సమావేశం పెట్టండి అంటే దానిపై కూడా మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించడం లేదు. అంటే తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణ వాటాను కూడా ఆంధ్రప్రదేశ్కు మళ్లించకపోతుంటే మీరు ఏం చేస్తున్నారు ప్రశ్నించడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు 8 మందిని గెలిపించాం. ఆ 8 మంది కూడా కేంద్రంతో మాట్లాడి మన వాటాను మనకు వచ్చేటట్టు చూడాలి, కానీ ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి మళ్లించకపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీకు చేత కాకపోతే చెప్పండి, మేము ధర్నాకు దిగితే మీరు ధర్నాకు రాండి అని నిలదీస్తున్న హరీష్ రావు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న నీటి జలాల పైన. అంటే ఇంత అధ్వానంగా మారిన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు మరియు అంటే చంద్రబాబు గారికి సహకరిస్తారా లేక తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇంత అధ్వానంగా మారిందని తెలియజేస్తున్నాం. హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తాం, ఆయనను వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు, లేదంటే 3rd డిగ్రీకి తోడు కుటుంబం పరువు తీస్తాం. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అఫిడవిట్. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని కోర్టుకు వెల్లడి. పోలీసులపై చట్టపరమైన చర్య. డిఫెన్స్ న్యాయవాది. ఈ కేసులో అరెస్ట్ అయిన 3కి బెయిల్ మంజూరు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడైన వంశీకృష్ణను ఎక్కడికక్కడ ఇబ్బంది పాలు చేసి విజయ్ మరియు ఏసీపీ, డీసీపీ అయిన విజయ్, ఏసీపీ అయిన మోహన్ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మీరు ఎలానైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారు పేరు చెప్పి వాంగ్మూలం ఇవ్వని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఒక నిందితుడిని మీరు చేసే విధంగా చేయాలి, కానీ నిజాలు రాకున్నా కూడా అబద్ధాలనే నిజాలుగా చెప్పమని చిత్రహింసలకు గురి చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇంత అధ్వానంగా మారి హరీష్ రావు గారిని ఏదో ఇబ్బంది పాలు చేసి ఆయనను కక్షపూరితమైనంగా కేసు పెట్టాలనే విధానంతో నిన్న ఆయనను చిత్రహింసలు పెట్టి, వంశీ గారిని చిత్రహింసలు పెట్టి వాంగ్మూలం ఇవ్వాలని కోరడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే నిజాలు చెప్పాలే కానీ అబద్ధాలను నిజాలుగా చెప్పమని హింసించడం ఇది ఎంతవరకు న్యాయమని ఈ పోలీస్ శాఖను అడగడం జరుగుతుంది. అంటే మీరు రాష్ట్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే పనిచేస్తున్నారా లేక రాజ్యాంగం దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారా అని అడగడం జరుగుతుంది. ఆ వంశీకృష్ణ తరపున అఫిడవిట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అంటే ఇంత విధంగా హింసిస్తున్నారు. మరియు కుటుంబం పరువు కూడా తీస్తామని చెప్పడం ఇది చట్టానికి విరుద్ధమని తెలియజేస్తున్నా. అంటే ఇంత దారుణంగా మారిన పోలీస్ శాఖ సంవత్సర కాలంలో ఎక్కడికక్కడ ప్రశ్నించే వారిని నోరు నొక్కాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారని తేటతెల్లమైంది. పాడి రైతు పోరు, తలొంగిన సర్కార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం. నోటీస్ ఇవ్వకుండానే పాలకేంద్రం సీజ్. కాంగ్రెస్ పాడి రైతు పోరు, తలొంగిన సర్కార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం. నోటీస్ ఇవ్వకుండానే పాలకేంద్రం సీజ్. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చర్యలు. 20,000 పాడి రైతు కుటుంబాల్లో నష్టం. రైతులు కన్నీర. పలు చోట్ల రాస్తారోకో. జిల్లా వ్యాప్తంగా పాలకేంద్రాల వద్ద నిరసనలు. ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక. చివరికి దిగొచ్చి పాలకేంద్రం తెరిచిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడికక్కడ అధ్వానంగా మారింది. నిన్న ఓ టీ స్టాల్ మూసేయడం జరిగింది. ఇవాళ పాలకేంద్రం. అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తున్న అధికార పార్టీకి అనుకూలంగా నడుస్తున్న అక్కడ అధికారులు. అంటే ఇంత మీరు రాజ్యాంగానికి అనుకూలంగా నడవాలి, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు అనుకూలంగా నడవడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. నిన్న ఆ పాలకేంద్రాన్ని సీల్ చేస్తే ఎక్కడికక్కడ ధర్నాకు దిగిన పాడి రైతులు ధర్నాకు దిగి పాలకేంద్రాల వద్ద ధర్నాలు చేసుకుంటా వస్తే వారిని ప్రభుత్వం
ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది. అంటే పోలీసులతో. లాస్ట్‌కు వాళ్ళ నిరసనకు దిగచ్చి పాల కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో స్థితిగతులు మరియు రైతుల పైన ఇంత కక్షపూరితమైన విధి విధానాలను చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీకు అనుకూలంగా లేనిది ఏదైనా మూసేస్తారా? చట్ట విరుద్ధంగా ఉన్న వాటిని గూడా మూసేదందుకు అంటే ఇంత దారుణానికి కూడుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు మరియు ప్రభుత్వం. అంటే ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు మరియు లోకల్ పార్టీ నాయకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయదందుకు ముందుకొస్తున్న అధికారులు. వీరిది 5 ఏళ్ల పాలనే. తర్వాత గూడా మీరు చేయాలి గదా! మీరు రాజ్యాంగానికి అనుకూలంగా జేయాలే గాని, కార్యకర్తలకు అనుకూలంగా చేయొద్దని ప్రశ్నించడం జరుగుతుంది. గుమ్మడి నరసయ్యకు తీవ్ర అవమానం. 5 సార్లు ఎమ్మెల్యే అయినా దొరకని అపార్ట్మెంట్. గంటల తరబడి ప్రజా ఉద్యమకారుడి పడిగాపులు. 3 రోజులుగా తిరిగిన అపార్ట్మెంట్‌కు నో. కాన్వాయ్‌కి ఎదురెళ్లినా ముఖం చాటేసిన రేవంత్. సీఎం తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు. 5 సార్లుగా గెలిచిన సిపిఐ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. అంటే అప్పుడు ఉద్యమ పోరాట బిడ్డ గుమ్మడి నరసయ్య ఎంతో నీతిగా పాలన చేయడం జరిగింది. ఒక్క రూపాయి గూడా అవినీతి చేయకుండా ఉన్న గుమ్మడి నరసయ్య గారు ఇంటికాడ ఒక సొంత ఇల్లు, పెద్ద ఇల్లు గూడా సంపాదించుకోని వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కోట్లు సంపాదించుతాళ్ళు. కానీ ఆ రోజుల గుమ్మడి నరసయ్య గారు ఒక్క రూపాయి గూడా అవినీతి చేయకుండా ఆయనకచ్చే జీతంతోనే ఆయన పూట గడిపిన పరిస్థితి ఉండే. అసొంటి ఉద్యమకారుడు అసొంటి నీతిమంతునికి అపార్ట్మెంట్ ఇయ్యకపోవడం రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు న్యాయం? అంటే చూసుకుంటా గూడా పోవడం ఎంతవరకు న్యాయమని సంఘాలు మరియు ప్రజలు గూడా ఆగ్రహానికి గురవుతున్నారు. అంటే నీతిగా పాలన చేసిన వారికి మీరు అపాయింట్మెంట్ ఇయ్యరా? 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి మీకోసం 3 రోజులు పడిగాపులు గాయడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన మరియు అవినీతి పరులకే అపార్ట్మెంట్ ఇస్తాం గానీ, నీతివంతమైన పాలన చేసిన ఎమ్మెల్యేలకు మేము ఇవ్వం అనేది తేటతెల్లం అవుతుంది. అంటే ఇంత అవమానకరమైన పరిస్థితి ఏర్పడింది గుమ్మడి నరసయ్య గారికి. అంటే 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక్క రూపాయి గూడా లంచం తీసుకోకుండా పాలన నడిపించిన ఎమ్మెల్యేకు ఆయనే అచ్చుడుతోనే అపార్ట్మెంట్ ఇవ్వాలి గానీ 3 రోజుల నుండెళ్ళి పడిగాపులు కాసినా గూడా ఇప్పటి వరకు అపార్ట్మెంట్ ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు మరియు సంఘాల వాళ్ళు గూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పాలన. హైడ్రాను మూసేస్తాం. తీరు మారకుంటే జీవో 99ని రద్దు చేస్తాం హైకోర్టు. భూమి హక్కులను నిర్ణయించడానికి మీరెవరు? రాత్రి హైదరాబాద్‌ను మూసేస్తారా? సెలవు రోజుల్లో కూల్చొద్దని చెప్పినా వినరా? మీ చర్యలు భయాందోళన కల్పిస్తున్నాయి. హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు. హైడ్రాను మూసేస్తాం. తీరు మారకుంటే జీవో 99ను కూడా రద్దు చేస్తామన్న హైకోర్టు. ఇక్కడికక్కడ హైకోర్టు చెప్పిన సూచనలను కూడా పట్టించుకోకుండా వారికి అనుకూలంగానే విధి విధానాలను నిర్వహించి హైడ్రా కూల్చివేయడం జరుగుతుంది. అంటే ఇంత అధ్వానమా? నైట్‌కే నోటీసులు ఇస్తారు, తెల్లారే కూల్స్తారా? అంటే మీరు గనుక ఇలా చేస్తే 99ను కూడా రద్దు చేస్తామని హైకోర్టు మొట్టికాయలేయడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా మరి నైటే నోటీసులు ఇస్తారు, తెల్లారే కూల్చుతాయి. ఎవరు ఏడికి పోవాలి? నిరుపేద ప్రజల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇంత కక్షపూరితమైన విధానాలు చేస్తుంది. మరియు హైడ్రా వలన హైడ్రా బాధితులకు భయాందోళన కలుగుతుంది. రాత్రికి రాత్రే కూల్చడం మరియు వారికి నోటీసులు ఇచ్చి గడువు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన హైకోర్టు 99ను కూడా రద్దు చేస్తదని తెలియజేస్తున్నాం. పురుగుల మందు తాగి చావండి, డబ్బులు నిజమా? నైట్‌కే నోటీసులు ఇస్తారు, తెల్లారే కూల్స్తారా? అంటే మీరు గనుక ఇలా చేస్తే 99ను కూడా రద్దు చేస్తామని హైకోర్టు మొట్టికాయలేయడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా మరి నైటే నోటీసులు ఇస్తారు, తెల్లారే కూల్చుతాయి. ఎవరు ఏడికి పోవాలి? నిరుపేద ప్రజల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇంత కక్షపూరితమైన విధానాలు చేస్తుంది. మరియు హైడ్రా వలన హైడ్రా బాధితులకు భయాందోళన కలుగుతుంది. రాత్రికి రాత్రే కూల్చడం మరియు వారికి నోటీసులు ఇచ్చి గడువు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన హైకోర్టు 99ను కూడా రద్దు చేస్తదని తెలియజేస్తున్నాం. పురుగుల మందు తాగి చావండి, డబ్బులు నేనిస్తా. గడ్డం గూడవాసులపై ఎఫ్ఆర్ఓ ఫైర్. మందు గుళికలు మింగిన రైతు. జన్నారం రేంజ్ కార్యాలయానికి తరలించే ఆందోళన. ఆపై లక్షెట్టిపేట దవాఖానకు అధికారుల తీరుపై మంత్రి సీతక్క ఫైర్. యూరియా కోసం రైతులు పడిగాపులు. నాగర్ కర్నూలు జిల్లా కోడూరులో యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతులు. ఎక్కడికక్కడ యూరియా కోసం లైన్‌లో నిల్చున్న రైతులు. గత 10 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా యూరియాకి ఇబ్బంది కాలే. అంటే రైతులకు యూరియా అందుబాటులో తెచ్చిన గత ప్రభుత్వం. ఏ రోజు కూడా క్యూ లైన్‌లో నిల్చొనే పరిస్థితి లేదు. కానీ సంవత్సర కాలంలోనే క్యూ లైన్‌లో నిల్చొని రైతులను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడికక్కడ యూరియా కూడా అందుబాటులో తేకుండా రైతులను అసలే గాలికి వదిలి వారి కుర్చీ పాలననే జరుగుతుంది గానీ
రైతులను పట్టించుకోని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని ఎక్కడికక్కడ మండిపడుతున్న రైతులు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూడా లైన్లో నిల్చున్న 1-2 బత్తాల కంటే ఎక్కువ దొరుకుతలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా అయితే మేము ఎలా పంట పండించేది ఎట్లా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది రైతులు. ఇసుక రవాణా అరికడతాం. మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ తనిఖీ. పశువు ధర పతనం, గిట్టుబాటు గాక రైతుల ఆందోళన, పట్టించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గరిష్టంగా 12,000 దాటని కనీస ధర, ఎక్కువ మందికి 9,000 లోపే. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత, 15,000 చెల్లించాలని డిమాండ్. పశువు పండించిన రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇప్పుడు 12,000 కూడా రాని పరిస్థితిలో ఉంది కింటానికి. ఒక్కొక్క రైతుకు 9,000 పడుతుంది. ఈ మద్దతు ధర 12,000 వస్తే మేము బతికే పరిస్థితి లేదు. అంటే పెట్టుబడి పెద్ద మొత్తంలో పెట్టి మాకు 10-20,000 మద్దతు ధర వస్తేనే మాకు ఎంతో కొంత లాభం జరుగుతుంది. కానీ ఈ 12,000, 9,000 వస్తే మాకు లాభం జరగదని ఎక్కడికక్కడ ఆందోళనకు గురవుతున్న పసుపు రైతులు వీరి పక్షాన్ని అడగడం జరుగుతుంది. దయచేసి కేంద్రం రాష్ట్రం సమన్వయంతో నచ్చి వారికి 20,000 మద్దతు ధర ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఒక్కొక్క రైతుకు 9,000 పడితే వారు పంట తెచ్చి కూడా వారికి పెట్టుబడిలో సగం కూడా రాకపోతే ఎట్లా? రాబోయే కాలంలో పశువు పండించిన రైతులు ఎక్కడికక్కడ అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతారని తెలియజేస్తుంది. దయచేసి దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వారికి సరైన మద్దతు ధర ఇవ్వాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన రైతులు ఆవేదన చెంది ఆత్మహత్యల పాలవుతారు. దయచేసి వారిపై మీరు దృష్టి సాధించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. పంపింగ్ చేస్తేనే పంటలు బతుకుతాయి. మలక్పేటకు కేటాయించిన నీళ్లు, అనుమతి కోసం ఎదురుచూపులు. కాల్వల నీళ్లు చూసి సంబరపడ్డ. పంపింగ్ చేస్తేనే పంటలు బతుకుతాయి. మలక్పేటలో కేటాయించిన నీళ్లు అనుమతులు లేవని, అంటే ఆ పంపింగ్ చేస్తేనే అక్కడ పంటలు పండుతాయి. మేము పంటలు వేసి సగానికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు పంపింగ్ చేయకపోతే మా పంటలు ఎండిపోయి మేము అప్పుల పాలవుతామని అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి వారికి పంపింగ్ చేసి నీళ్లు అందియాలని కోరడం జరుగుతుంది. మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ రాజేష్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.